హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చిన ప్లేస్ ఏంటో తెలుసా? తుల్జాపూర్. ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ధారాషివ్ డిస్టిక్ అనమాట. హైదరాబాద్ నుంచి మీరు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని కూడా రావచ్చు. ఇక్కడ మనం తుల్జాభవాని మాత టెంపుల్కి వచ్చినాం అనమాట దర్శించుకోవడానికి. ఈ తుల్జాభవాని మాత ఎవరంటే ఛత్రపతి శివాజీ వాళ్ళ ఫ్యామిలీ యొక్క కులదైవం. ఫ్రెండ్స్, ఈ గుడిని నిర్మించింది ఎవరంటే 12వ శతాబ్దంలో మహామండలేశ్వర మారదదేవ కదం అనే అతను నిర్మించింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకున్న శక్తిపీఠాలలో ఇది 51వ శక్తిపీఠం అన్నమాట. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికల్లా మార్నింగ్ 4:30 నుంచి నైట్ 9:30 PM దాకా ఉంటుంది టెంపుల్. మీరు ఎప్పుడైనా పోయి దర్శించుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్ మేమున్న లాడ్జ్ అంటే యావరేజ్ అనమాట. రేట్ ఎంత ఉంది తర్వాత చెప్తా. లోపల ఎందుకు చూపించట్లేదంటే నార్మల్ ఉంది అందుకని. మా లాడ్జ్ ఏంటంటే మెయిన్ రోడ్లో లేదు, మెయిన్ రోడ్ చిన్న సందులో ఉంది. ఆ సందు పక్కనే ఏమున్నది చూడండి, దేశీ దారు దుకాణం. ఎక్కడ ఏది ఉన్నా ఉంటుందో ఉండదో కానీ ఈ మందు షాపులు మాత్రం ఇదేంటంటే సారా కొట్టు అనుకుంటే ఆ షాప్ చూపించేది చూసినావా, అదేంటంటే దేశీ దారు దుకాణం అంటే సారా అమ్ముతారు చూసినావా పాతకాల సినిమాలు అట్లా, దానిలాగా అనమాట. ఇప్పుడు మెయిన్ రోడ్ చూపిస్తా. అది కనపడుతుంది ఎదురుగా, అది బస్ స్టాండ్ అనమాట, తుల్జాపూర్ బస్ స్టాండ్. బస్సు ఎక్కువ వస్తే అక్కడికి రావచ్చు. ఆ బస్ స్టాండ్ కదా, ఆ బస్ స్టాండ్ ఎదురుగా సందులో స్ట్రైట్గా పోయి రైట్ తీసుకుంటే మాది వస్తుంది అనమాట మేమున్న లాడ్జ్. ఇప్పుడు మేము ఇటు సైడ్ పోతున్నాం. వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పారు మాకైతే వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పారు. ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అయితే టెంపుల్ వస్తుందని చెప్పారు. అందుకని మేము కారు లాడ్జ్ దగ్గరనే పార్క్ చేసి టెంపుల్కి పోతున్నాం. ఇక్కడ చూడండి పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్ తుల్జాపూర్. చూడండి ఈ తాత టిపికల్ మహారాష్ట్రీయన్ అటైర్ అనమాట ఇది. ఆ టోపీ ఆ పంచాది మహారాష్ట్రలో ఇంతే ఉంటారు పాతకాలంలో. అది చూసిర్రా, అది ఆ రెడ్ కలర్ చూసినావు ఆ బాక్స్. చిన్నప్పుడు అందులో గీతా ఐస్ క్రీమ్ అమ్మేది, అంటే ప్లాస్టిక్ ఉండదు చెక్కతోటే ఉండేది. చిన్నప్పుడు గీతా ఐస్ క్రీమ్ అని అమ్మేది అనమాట, చిన్నప్పుడు తినేది మేము. స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే ఈ బోర్డు కనపడుతుంది తుల్జాభవాని టెంపుల్ అని. ఈ సందాకి రావాలి. ఇక్కడ చూడండి శాంసంగ్ అని ఇంగ్లీష్లో ఉంది, వీళ్ళ భాషలో కూడా ఉన్నది. ఇక్కడ అన్ని వీళ్ళ లాంగ్వేజ్ ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది. వెనక ఉంది కదా, అదే ఆంజనేయ స్వామి టెంపుల్. లోపల తీసుకొని చూపిస్తాను. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అనుకుంటా, ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంది. మీకు చూపిస్తాను ఎలా ఉంది. చూడండి, ఇతనే ఆంజనేయ స్వామి. డిఫరెంట్ రోడ్లు అంత గొప్పగా ఏం లేవు, నార్మల్గా చిన్న చిన్న సందులు ఉంటాయి కదా, అంతే ఉన్నాయి.
खड़ा नहीं देते भीड़ में खाली करने को सियासल पीट रहता ना उधर रखने का ఇక్కడ చూడండి ఇది పూజ సామాగ్రి అనమాట దేవతకి ఇవ్వటానికి. ఇక్కడ తీసుకోవట్లేదు, ముందల గుడి దగ్గరనే తీసుకుందాం మనం. ఈ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు. అక్కడ చూడండి ఛత్రపతి శివాజీ బొమ్మ. మనం ఇందులోకి పోవాలి. यहाँ टंकाई कोटे सिस्टम ये दिख रहा है उनका ना हमारे माने का सिस्टम टंकाई पदार्थ हमारे सवाल का कौन लगे పాతకాలం ఉంటాయి చూసిర్రా టైము. పాతకాలం అంటే పురాతన కాలంలో మనుషులు ఎట్లా ఉండేదో, రోడ్లు ఎట్లా ఉండేదో ఇవి అంతే ఉన్నాయి. ऐसा करे तो कैसा करनेगा कौन सा ना लो 200 रुपए दे लो నాకు ఇది చూడ ఏమనిపిస్తుంది అంటే ఛత్రపతి శివాజీ కాలంలో ఉన్న కోటలు ఉంటాయి చూసారా, ఆ విధంగా ఫీలింగ్ వస్తుంది. ఫ్రెండ్స్ అదే మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా కనపడేది. అక్కడి నుంచే టెంపుల్ లోపలికి పోవాలి. ఇక్కడ పక్కన ఏంటంటే ఇక్కడ కొంతమంది కనపడతారు. ఇక్కడ లోపలికి పోతే 500 రూపీస్ టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇదే 500 రూపీస్ టికెట్. ఇది తీసుకుంటే తొందర దర్శనం చేసుకోవచ్చు అంట. ధర్మ దర్శనం వేరు ఉంటుంది, ఇదేమో స్పెషల్ దర్శనం అనమాట. లోపల ఇంత లైన్ ఉంది ఫ్రెండ్స్. దూరం కనపడే 500 రూపీస్ ఎంట్రీ. చూడండి ఇక్కడ తెలుగులో కూడా బోర్డు ఉంది. ఇప్పుడే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ నాది. ఇప్పుడే బయటకు వచ్చింది. ఇది బయటికి పోయే రూట్.
అమ్మ ఇప్పుడు బయటికి వచ్చినాం. ఇందాకనే మెయిన్ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట లోపల, అవి కూడా దర్శనం చేసుకొని ఇప్పుడు బయటకు వచ్చిన. నాకు టోటల్గా ఒక 30 మినిట్స్ పట్టింది దర్శనం, 500 రూపీస్ టికెట్ తీసుకుంటే. నెక్స్ట్ 200 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకేమో డైరెక్ట్ దర్శనం కాదనుకుంటా, నాకు సరిగా తెలియదు, నేను చూడలేదు, వేరే లైన్ ఉన్నది వాళ్ళది, తొందరగా పంపిస్తున్నారు. 500 రూపీస్ టికెట్ తీసుకుంటేనేమో కొంచెంసేపు ఆడ ఉండి మొక్కొని ఇస్తున్నారు. మా వాళ్ళు ఇంకా లోపలనే ఉన్నారు. मग लगेच मग येताना घेताना पटकन ఇదే ఫ్రెండ్స్ ఈనాటి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.